భారత్ పై సై అంటే సై అంటూ కయ్యానికి కాలదూతున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలంటే త్రివిధ దళాలు రెడీగా ఉండాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కీలకమే. అయితే అత్యాధునిక వ్యవస్థను కలిగిన భారత నేవీ శత్రు దేశాలపై విరుచుకు పడేందుకు రెడీగా ఉంది. లేటెస్ట్ రాడార్ వ్యవస్థ, యుద్ధ విమానాల మోహరింపు, సముద్ర జలాల్లో దూసుకుపోతూ శత్రువులపై దాడి చేయడమే లక్ష్యంగా ఇండియన్ నేవీ రూపుదిద్దుకుంది. భారత్ పై పాక్ యుద్ధానికి దిగుతుండడంతో భారత త్రివిధ దళాలు మరింత అలర్ట్ అయ్యాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే రంగంలోకి దిగి పాక్ కు చుక్కలు చూపిస్తుండగా ఇటు నేవీ కూడా రెడీగా ఉంది. అయితే ఇండియన్ నేవీ శక్తి సామర్థ్యాలేంటో ఒకసారి చూస్తే ఇండియన్ నేవీ బాహుబలిని తలపిస్తోంది. భారత రక్షణ వ్యవస్థలో భాగమైన ఇండియన్ నేవీ దాదాపు 55,000 సిబ్బందితో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నావికాదళం. దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధవాహక నౌకను వారం కిందటే భారత నౌకాదళం తరలించింది. అరేబియా సముద్ర తీర ప్రాంతంలోనే పాకిస్తాన్లోని కరాచీ నగరం ఉంది. పాకిస్తాన్ మీద దాడికి సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గురువారం కరాచీ మీద నిప్పులు కురిపించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 45 మెట్రిక్ టన్నులు, పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 MiG-29K యుద్ధ విమానాలను దీనిపై నిలపవచ్చు. ఒక్కో మిగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కమౌ 31 హెలికాప్టర్లను, యాంటీ సబ్మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లను ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే బరాక్ 8 క్షిపణులు, ELM-2248, MF స్టార్ వంటి అత్యాధునిక రాడార్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు కదులుతుంది. కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ వగీర్ సబ్మెరైన్లు ఉంటాయి. వీటిలో శత్రు నౌకలను ధ్వంసం చేసే క్షిపణులు ఉంటాయి. ఒక్క క్షిపణి 3000 కిలోల బరువైన నౌకను కూడా చిత్తు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్లలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్, 32 బరాక్ 8 మిస్సైల్స్ తో కూడిన ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకలు ఉంటాయి. ఇవి పాకిస్తాన్లోని నౌకాశ్రయాలను, చమురు డిపోలను, యుద్ధ నౌకలు లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు. తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లను ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తేగ్, ఐఎన్ఎస్ త్రికాండ్ యుద్ధ నౌకలు ఉంటాయి. వీటిలో దాడికి సిద్ధంగా 8 బ్రహ్మోస్ క్షిపణులు ఉంటాయి. వేగంగా కదులుతూ తీర ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు, దాడికి అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రిగేట్లు ఉపయోగపడతాయి. ఒక్కో యుద్ధ నౌక తానున్న ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల చుట్టుపక్కలున్న అన్ని నౌకలను, విమానాలను, సబ్మరైన్లను పసిగట్టి 250 కిలోమీటర్ల లోపు ఉన్న వాటిని డెస్ట్రాయ్ చేయగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ తరువాత చెప్పుకోదగ్గ మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్. ఇండియన్ నేవీలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైళ్లను మొట్టమొదట ఈ నౌకలకే అమర్చారు. ఈ నౌకల బరువు 5,000 టన్నులు, పొడవు 147 మీటర్లు. ఇవి గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలవు. ఇక ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధ నౌక బరువు 3,250 టన్నులు, 124.8 మీటర్ల పొడవున్న ఈ నౌకలో ఒకేసారి 8 మిసైళ్లను శత్రు నౌకలపై ప్రయోగించే సామర్థ్యం కలదు. 16 కేజీల బరువు కలిగిన బాంబులను ప్రయోగించగల 100 మిల్లీమీటర్ల గన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి ఏ ఇతర నౌకలో లేని అత్యాధునికమైన రాడార్, సోనార్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా భారత నౌకాదళ చరిత్రలో తొలిసారి ఓ డెస్ట్రాయర్, ఓ ఫ్రిగేట్, మరో జలాంతర్గామి భారత అమ్ముల పొదిలోకి చేరాయి. యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాయి. ఇక భారత నదుల పేర్లతో 3 యుద్ధ నౌకలను నిర్మించారు. అవి ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ గంగా, ఐఎన్ఎస్ గోమతి.
వీటి బరువు 3600 టన్నులు, పొడవు 126.4 మీటర్లు. అలాగే శత్రువుల సబ్మెరైన్లను సముద్ర గర్భంలో ముంచేయడానికి, చిన్న నౌకలు లేదా గూఢచారి బోట్లను పసిగట్టి డెస్ట్రాయ్ చేయడానికి ఈ నౌకలను వినియోగిస్తారు. ఇక ప్రస్తుతం ఇండియన్ నేవీలో మొత్తం 16 సబ్మెరైన్లు అంటే జలాంతర్గాములు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రష్యా, జర్మనీ నుండి కొనుగోలు చేసినవే ఉన్నాయి. సింధు ఘోష్ తరగతిలో మొత్తం 10 సబ్మెరైన్లు ఉన్నాయి. వీటి బరువు 3000 టన్నులు. ప్రతి సబ్మెరైన్లో 220 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న నౌకలపై ప్రయోగించగలిగే మిస్సైళ్లు ఉన్నాయి. ఈ సబ్మెరైన్లు సముద్రంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలవు. 18 నాటికల్ మైళ్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగలవు. మొత్తానికి బాహుబలిలా ఉన్న ఇండియన్ నేవీ పాక్ పై యుద్ధానికి రెడీగా ఉంది. ఇప్పటికే కరాచీపై నిప్పులు కురిపించిన యుద్ధ నౌకలు మరిన్ని దాడులు చేసేందుకు రెడీగా మోహరించి ఉన్నాయి.